Good morning. I am Dr. Swarnalatha, consultant gynecologist working at GEMS Hospital. Pregnancy అనేది ఒక మదర్ యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్ టైం. అన్ఫార్చునేట్గా ప్రెగ్నెన్సీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన మదర్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తల్లి నుంచి ఈ ఇన్ఫెక్షన్స్ బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. దీని వలన రక్తస్రావం కావడం, బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, బిడ్డల్లో అవయవ లోపాలు ఉండడం జరుగుతాయి. కనుక తగిన జాగ్రత్తల్ని మనం తీసుకోవాలి. తల్లి పాటించవలసిన జాగ్రత్తలు: మొదటిదిగా రొటీన్ యాంటీనేటల్ చెకప్స్. రెగ్యులర్ గా తల్లులు చెకప్స్ కి హాస్పిటల్ కి వెళ్ళాలి. మొదటి 5 నెలల్లో నెలకొకసారి, 6 నుంచి 8 నెలల్లో 2 వారాలకు ఒకసారి, 9వ నెలల్లో వారంకి ఒకసారి చెకప్స్ కి వెళ్ళడం ద్వారా బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెండవదిగా మదర్స్ వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తీసుకోవడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మదర్స్ లో తక్కువగా వస్తాయి. ఒకవేళ యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ వాడడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ బిడ్డకు తక్కువగా రావడం జరుగుతుంది. మూడవదిగా ప్రెగ్నెన్సీలో టెటనస్ కి, డిఫ్టీరియాకి ఇచ్చే వ్యాక్సిన్ క్రమం తప్పకుండా ప్రెగ్నెన్సీ మదర్స్ వేయించుకోవాలి. దాని ద్వారా బిడ్డలకు ఈ డిసీజెస్ రాకుండా ఉంటాయి. నాలుగవదిగా సైటోమెగాలో వైరస్, లిస్టీరియోసిస్, జీకా వైరస్ మొదలగునవి. ఈ ఇన్ఫెక్షన్ ని పేషెంట్స్ లో ఉంటే గనుక ఆ పేషెంట్స్ యొక్క సలైవా నుంచి, మూత్రం నుంచి, బ్లడ్ నుంచి ఇవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. అలాగే పాస్చరైజ్డ్ లేక బాయిల్డ్ మిల్క్ మాత్రమే తాగాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఈ ఫిబ్రవరి నెల ఇంటర్నేషనల్ ప్రీనేటల్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మంత్ గనుక ఈ అవేర్నెస్ ని మనం స్ప్రెడ్ చేస్తే పిల్లలు ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది. For more such videos, follow GEMS Hospital. Thank you.